ఫ్రెండ్స్ జూలై ఎండ్ అయిపోయింది, ఆగస్ట్ కూడా రాబోతుంది. సో జూలైలో చాలా ఫోన్స్ లాంచ్ అయినాయి. అందులో కొన్ని రాడ్ ఫోన్స్ ఉన్నాయి, కొన్ని మంచి ఫోన్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మనం వచ్చరికి ఆగస్ట్లో రాబోయే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఆగస్ట్లో చాలా వరకు మొబైల్స్ కొన్ని కన్ఫర్మ్ అయినా, కొన్ని అవ్వలేదు. సో కన్ఫర్మ్ అయినా అవ్వకపోయినా రూమర్స్ ప్రకారం కొన్ని ఫోన్స్ అయితే రాబోతున్నాయి ఆగస్ట్లో. వాటి గురించి మనం కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా పేరు అరవింద్, మీరు చూసిన తిరుగుడు టెక్నాలజిక్స్. జూలై ఎండింగ్లో కూడా కొన్ని ఫోన్స్ లాంచ్ అవబోతున్నాయి. జూలై 30 తారీఖు మోటో నుంచి మోటో G86 పవర్ రాబోతుంది. యాక్చువల్గా రీసెంట్గా లాంచ్ అయిన మోటో G96 పవర్తో పాటు ఇది లాంచ్ అవ్వాల్సి ఉంటుంది. కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల అయితే ఈ ఫోన్ రాలేదు. ఇప్పుడు జూలై 30 తారీఖు ఈ ఫోన్ రాబోతుంది. ఈ ఫోన్లో డిస్ప్లే వచ్చరికి 6.7 ఇంచ్ 1.5K ప్యానల్తో వస్తుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6750 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. దీని యొక్క ప్రైస్ అరౌండ్ మనకి 18,000 రూపాయల దాకా అయితే ఉండొచ్చు. జూలై 31 తారీఖు వివో నుంచి వివో T4R రాబోతుంది. సో రీసెంట్గా మనకి ఐక్యూ నుంచి ఐక్యూ Z10R వచ్చింది కదా, సేమ్ అదే స్పెసిఫికేషన్లో సేమ్ అదే ప్రైస్లో ఈ ఫోన్ వస్తుంది. కాకపోతే ఐక్యూ వచ్చరికి అమెజాన్లో అమ్ముతారు. సో ఫ్లిప్కార్ట్లో వచ్చరికి వివో ఫోన్ అయితే అమ్ముతారు అనమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ సైడ్ మీకు స్టిక్కర్ తీసేసి ఆ వివో స్టిక్కర్ వేసి మనకి ఈ ఫోన్ తీసుకొని వస్తారు. ఈ ఫోన్ 31 తారీఖు మన ఇండియాలో లాంచ్ అవుతుంది. ఆగస్టులోనే పెద్ద లాంచ్ వచ్చరికి గూగుల్ నుంచి అయితే ఉంది. ఆగస్టు 10 తారీఖు గూగుల్ పిక్సెల్ సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్లో మొత్తం 4 ఫోన్స్ అయితే ఉండబోతున్నాయి. గూగుల్ పిక్సెల్ 10, పిక్సెల్ 10 Pro, పిక్సెల్ 10 Pro XL, అలాగే పిక్సెల్ ఫోల్డ్ అని చెప్పేసి 4 ఫోన్స్ రాబోతున్నాయి. ఈసారి TSMC మేడ్ టెన్సర్ ప్రాసెసర్ అయితే రాబోతున్నాయి. పర్ఫార్మెన్స్ అనేది మీకు అంత బాగోదు. వీళ్ళు పెట్టే ప్రైస్కి మిగతా అన్ని ఫీచర్స్ బాగుంటాయి, కానీ పర్ఫార్మెన్స్ చాలా బాగోదు. ఫోన్స్ కూడా చాలా హీట్ అవుతాయి. అందుకే ఈసారి గూగుల్ వాళ్ళు TSMCతో కొలాబరేట్ అయ్యి TSMC మేడ్ ప్రాసెసర్ తీసుకురాబోతున్నారు. సో దీనివల్ల మనకి పర్ఫార్మెన్స్ ఈసారి కొంచెం బెటర్గా అయితే ఉండొచ్చు. అలాగే ఈసారి పిక్సెల్ 10లో కూడా మనకి టెలిఫోటో లెన్స్ యాడ్ చేయబోతుందని చెప్పేసి ఒక రూమర్ అయితే వస్తూ ఉంది. సో ఇంతకుముందు మనకి పిక్సెల్ 9 సిరీస్లో కానీ 8 సిరీస్లో కానీ ఎక్కడ మనకి బేస్ వేరియంట్లో ఎక్కడ టెలిఫోటో లెన్స్ అయితే లేదు. ఈసారి టెలిఫోటో లెన్స్ కూడా యాడ్ చేయబోతున్నారు. అలాగే పిక్సెల్ 4లో మాత్రం ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఇంకా ప్రో XL కానీ వీటిలో కూడా కొన్ని ఏం చేంజెస్ అయితే ఉండవు. కొన్ని చిన్న చేంజెస్ తీసుకుని వస్తున్నారు. అలాగే మేజర్ చేంజెస్ సరే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఆగస్టు 10 తారీఖు ఈ ఫోన్స్ మన ఇండియాలో లాంచ్ అవబోతున్నాయి. వివో నుంచి ఒక ఫోన్ రాబోతుంది, వివో V60 అని చెప్పేసి. వివో V50 యొక్క సక్సెస్ అని చెప్పొచ్చు. ఇవి మోస్ట్లీ ఆఫ్లైన్ ఫోన్స్ కాబట్టి ఇవి ఆన్లైన్లో ఎక్కువైతే అమ్మరు. సో ఆఫ్లైన్లో మాత్రం చాలా ఎగబడైతే కొంటారు ఈ ఫోన్స్ అయితే. ఇందులో మీకు జైస్ పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. 6.82 ఇంచ్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉండబోతుంది. ఇది మీకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఈసారి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ యాడ్ చేయబోతున్న రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. 6700 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 80 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్ అయితే వస్తుంది. మోస్ట్లీ ఈ ఫోన్ వచ్చేది 35,000 నుంచి 40,000 అయితే ఉండొచ్చు ప్రైస్ అయితే. ఎగ్జాక్ట్గా అయితే ఆఫ్లైన్లో అమ్ముతారు కాబట్టి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువైతే ఉంటుంది. ఒప్పో నుంచి 2 ఫోన్స్ రాబోతున్నాయి. ఒప్పో K13 టర్బో ప్రో అని చెప్పేసి. ఈ 2 ఫోన్స్లో స్పెషాలిటీ ఏంటంటే ఈసారి మనకి కూలింగ్ ఫ్యాన్ అయితే ఉండబోతుంది. కెమెరా కింద మనకి డిజైన్లో ఇంటిగ్రేట్ చేసి ఒక ఫ్యాన్ అయితే ఇచ్చారనమాట. ఎక్కువగా గేమ్స్ ఆడేటప్పుడు హీట్ని మీరు డిస్పేట్ చేయడానికి బయటికి ఈ ఫ్యాన్స్ అయితే యూజ్ అవుతాయి. సో ఈ 2 ఫ్యాన్స్ మనకి వస్తున్నాయి. అలాగే ఈ ఫోన్ మీకు వాటర్ ప్రూఫ్తో వస్తుంది, డస్ట్ ప్రూఫ్ అయితే కాదు. IP-X8 అలాగే X9 రేటింగ్తో వస్తుంది. K13 టర్బోలో వచ్చరికి మీడియాటెక్ 8350 ప్రాసెసర్ అయితే ఉంటుంది. టర్బో ప్రోలో వచ్చరికి స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఒప్పో ఫోన్స్ కాబట్టి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువైతే ఉంటాయి. K13 టర్బో వచ్చరికి 30,000, 13 Pro వచ్చరికి 35,000 నుంచి 40,000 మధ్యలో అయితే ఉండొచ్చు. ఇంకా మిగతా స్పెక్స్ చూసుకుంటే 1.5K ప్యానల్తో వస్తున్నాయి 2 ఫోన్స్లో కూడా. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది 2 ఫోన్స్లో. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. అన్ని స్పెక్స్ సేమ్ ఒకలాగే ఉంటాయి. ప్రాసెసర్లోనే చేంజ్ ఉంటుంది. ఈ ఫోన్స్ మోస్ట్లీ మనకి మిడ్ ఆగస్ట్లో అయితే రావచ్చు. నెక్స్ట్ వివో నుంచి ఇంకో 2 ఫోన్స్ రాబోతున్నాయి 25,000 రూపాయల లోపు. వివో T4 Pro అని చెప్పేసి రాబోతుంది. పోయినసారి వివో T3 Pro సక్సెస్ అని చెప్పొచ్చు ఈ ఫోన్. ఈసారి ఈ ఫోన్లో టెలిఫోటో లెన్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ యాడ్ చేయబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. 6.78 ఇంచ్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. ఈసారి 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ యాడ్ చేయబోతున్నారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. ఫ్రంట్ కూడా 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 7300 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. మోస్ట్లీ ఈ ఫోన్ ఆగస్ట్ ఎండింగ్లో రావచ్చు. అరౌండ్ మీకు 25,000 రూపాయల లోపు ఉండొచ్చు. ఏదైతే వివో T3 Pro ఉందో దాని ప్లేస్లో ఈ ఫోన్ వస్తుంది వివో T4 Proగా. లావా నుంచి కూడా ఒక ఫోన్ రాబోతుంది. లావా అగ్ని 4 అని చెప్పేసి. లావా అగ్ని 3లో బ్యాక్ సైడ్ ఒక చిన్న డిస్ప్లే అయితే ఉండేది. ఈసారి ఆ డిస్ప్లే తీసేసి మనకి కెమెరా సెటప్ చేంజెస్ తీసుకొని వస్తున్నారు. ఇది మోస్ట్లీ మనకి చూడడానికి ఎలా ఉందంటే సామ్సంగ్ నోట్ సిరీస్లో ఉన్నాయి కదా, Note 10 ఆ టైప్లో అయితే ఉందన్నమాట డిజైన్ అయితే బ్యాక్ సైడ్ నుంచి. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 6.7 ఇంచ్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 66 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మోస్ట్లీ
మనకి అరౌండ్ 20,000 రూపాయల లోపు అయితే రావచ్చు. చూడాలి మరి వచ్చిన తర్వాత దీని స్పెక్స్ కానీ ప్రైస్ కానీ ఎలా ఉంటాయి. మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ కదా. షామీ నుంచి కూడా ఒక ఫోన్ రాబోతుంది, షామీ CV15 అని చెప్పేసి. షామీ CV14 ఏదైతే ఉందో దాని స్ట్రక్చర్ గా మనకి ఈ ఫోన్ రాబోతుంది. సో ఈ రూమర్స్ ప్రకారం ఈ ఫోన్ ఆగస్ట్ లో రావచ్చు, లేకపోతే అసలు రాకపోవచ్చు, క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి మరి అసలు ఈ ఫోన్ వస్తుందా రాదని మనకి ఆగస్ట్ లో అయితే అర్థమవుతుంది. 6.55 ఇంచ్ 1.5K ప్యానల్ తో వస్తుంది, క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. ఈసారి బ్యాటరీ మనకి హ్యూజ్ గా పెంచేశారు. పోయినసారి CV14 లో ఒక్కటే ప్రాబ్లం, జస్ట్ మనకి బ్యాటరీ ప్రాబ్లం ఉండేది. ఈసారి ఆ బ్యాటరీని ఇంక్రీజ్ చేసి 6000 mAh బ్యాటరీ తీసుకొని వస్తున్నారు. 90 watts కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది అనమాట. బ్యాక్ సైడ్ మీకు 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉండే, ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతుంది ఈసారి. పోయినసారి CV14 లో వచ్చరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండేవి రెండు, అవి తీసేసి ఒక 50 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వస్తున్నారు. దీని స్పెక్స్ అయితే చాలా బాగుంటాయి. CV14 చాలా హిట్ అయింది అనమాట ఫోన్ అయితే. సో ఆ ప్రైస్ కి ఈ ఫోన్ కూడా దాన్ని సక్సెస్ గా తీసుకొని వస్తున్నారు కాబట్టి మంచి స్పెక్స్ తో వస్తుంది సార్. బ్యాటరీ కూడా చాలా బాగుంటుంది. అరౌండ్ 40,000 దగ్గర అయితే ఈ ఫోన్ లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇది కూడా ఫ్యూచర్ లో ప్రైస్ డ్రాప్ అయితే చాలా మంచి ఫోన్ అవుతుంది. సో ఇవన్నమాట ఆగస్ట్ లో రాబోయే మొబైల్స్ అయితే. సో మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కేసి యాక్టివ్ చేసుకోండి. ఎందుకంటే నేనేదైనా ఒక కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే గంట సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని వాళ్ళకు కూడా చెప్పండి. ఇలాంటి ఒక క్వాలిటీ కొత్త కంటెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ ఈ లూస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ బై.